అంటూ ఇవాళ ఇంతమంది ప్రోగ్రామ్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తుంటే మాకు ఇంకా చిన్నపిల్లలాగా అనిపిస్తున్నారు. నేను చూస్తేనే ఒక్కొక్కరికి పిల్లలు ఆహ్వానించి మమ్మల్ని ఇంత సత్కారం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేడం గారు ఎక్కువసేపు మాట్లాడతారు. ప్రియమైన విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మా జీవితంలో మరపురాని మధురానుభూతి, ఎంతో సుదినం ఈరోజు. ఎందుకంటే 18 years తర్వాత 2007 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులందరూ మమ్మల్ని అందరినీ ఇంటికి వచ్చి సాదరంగా ఆహ్వానించి మీరు ఎలాగైనా తప్పకుండా రావాలి, ప్రయాణం ఉందని తిరుపతి వెళ్ళాలని చెప్తే కూడా మీరన్నీ ఆ కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం ట్రైన్ ఎక్కుతారని బతిమలాడి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. ఉపాధ్యాయ వృత్తి అనేది పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. ఎందుకంటే అన్ని వృత్తులను తయారు చేసే వృత్తి ఉపాధ్యాయులు. మేమందరం ఒక ఉపాధ్యాయులమే. మా ద్వారా అందరూ కూడా మా దగ్గర విద్య నేర్చుకునే అందరూ కూడా డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ నాయకులుగా, ముఖ్యంగా రాజేష్ ఎంతో గురువులు ఇచ్చిన శిష్యులు చాలామంది కూడా రాజేష్ని చెప్పుకోవాలి. చిన్నప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు. అలాంటి విద్యార్థి బాగా చదివి మంచి ప్రయోజనాలు హైదరాబాద్లో 2 కంపెనీలు స్థాపించి 2 కంపెనీలు ఓనరై ఎంతోమందికి ఉపాధి కల్పించారు. తన కంపెనీల్లో తన ఫ్రెండ్స్ని కూడా ఉద్యోగాలు ఇచ్చి, ఫ్రెండ్స్ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ అందరికి చక్కగా మంచి రాజేష్ ఎంతోమంది పేదలకు సేవ చేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులు మా స్టూడెంట్స్ అవడం ఆ పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. వీళ్ళందరూ కూడా గురువుని మించిన శిష్యులు అయ్యారు. చాలామంది చాలాసార్లు చెప్పేదాన్ని నేను, నాన్న మీరు ఇష్టపడి చదవండి, ఇష్టపడి చదివితే ఎంత కష్టమైనా మనం సాధించగలం అని చెప్పి ఇష్టపడి చదివితే మనకు రాందంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు విద్యార్థి దశలో ఎంత కష్టపడితే తర్వాత మన భవిష్యత్తు అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా వదులుతుంది అని ఎప్పుడు ప్రతిసారి చెప్పేవాళ్ళు కదా. అలాగే ఒక విద్యార్థి ఫోన్ చేసి, మేడం గారు చిన్నప్పుడు మీరు మీటింగ్లో చెప్పేవాళ్ళు కదా, సమావేశంలో మా ఫేర్వెల్ పార్టీ అప్పుడు మీ భవిష్యత్తు అంతా దీపిక అనే స్టూడెంట్కి ఫోన్ చేసి చెప్పింది, గుర్తు చేసింది నాకు. మీరు మా భవిష్యత్తు అంతా 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని ఆశీర్వదించేవాళ్ళు కదండి. అలాగే మేము ఇప్పుడు మంచి ప్రయోజనం అయ్యాం. నేను మంచి బ్యాంకు ఎంప్లాయ్ అయ్యాను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు, చాలామంది లాయర్లు అయ్యారు. ఇంకా చాలామంది స్వాతి అనే అమ్మాయి ఆస్ట్రేలియాలో మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇంకా ఫారినర్లు అమెరికా, చైనా అలా విదేశాల్లో స్థిరపడ్డారు. అలాగే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము అనుకున్న దానికంటే మీరు ఎన్నో రెట్ల ప్రయోజనం.
ఇంతకంటే గురుదక్షిణ ఇంకేమిటని చెప్పండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు కదా పెద్దలు. మమ్మల్ని కూడా మీరు దేవుళ్ళ భావించి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆనంద వర్ణాతీతం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలు. ఇలా మీరు ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మాన మనసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నట్టు వీరందరూ కూడా ఎవరి పురోభివృద్ధికి తిరోభివృద్ధికి మనమే కారణం కదా. అడివి మనం మంచి మనసుతో మంచి పనులు చేస్తే అమృత ఫలాలు అందించడానికి చాలా హ్యాపీగా ఆనందంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అందరూ కూడా నిరంతర విద్యార్థిలాగా చదువుతూ మీరు 10th క్లాస్ 9th క్లాస్ చదువుతుంటే నేను కూడా మీతో పాటు చదువుతూ WMA చేసి ఇంకా MPhil కూడా చేశాను. థ్యాంక్ యూ. అందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మా ఉదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఓకే, ఈరోజు ఎస్పెషల్లీ మా బ్యాచ్ అండ్ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణం ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం అని తెలుపుతున్నాం సరే. కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, నేనైతే అట్లా చాలా రోజులు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఏం చదివేవాడిని నాకే పెద్ద ఏం తెలిసేది కాదు. కేవలం నేను అంత చదివి పాస్ అయినంటే దానికి కారణం మాత్రం ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం తెలుపుతున్నాం సరే. కేవలం ఆయన కొడతారని భయంతోనే నేను ఎక్కువ చదివేవాడిని. ఆ భయంతోనే ఈరోజు నేను ఈ స్టేజ్లో వచ్చాను. ఎన్నోసార్లు చిన్నప్పుడు అంత కఠినంగా వాళ్ళు ఉండబట్టే ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉండి ఎంతో మంచి పొజిషన్ రావడం జరిగింది. ఎన్నోసార్లు సారు మమ్మల్ని మాట్లాడినప్పుడు నించోబెట్టి చదివించడం, పైనుంచి చూడడం, ఇవన్నీ మాకు అప్పుడప్పుడు అడ్డుపడి వెళ్ళడంలో అవన్నీ మాకు చాలా గుర్తింపులు. ఆ రోజు మేము చాలా బాధపడేవాళ్ళం. అంటే రైట్ నౌ టెక్నాలజీ అనేది చాలా పెరిగింది. ఎంత టెక్నాలజీ పెరిగినా అప్పుడున్న ఎడ్యుకేషన్ లెవెల్ మాత్రం ఇప్పుడు ఎవరు బిట్అవుట్ అయితే చేయలేరు. ఆ రోజుల్లో ఇచ్చిన ఎడ్యుకేషన్ లెవెల్ అయితే వెరీ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ లెవెల్. ఇప్పుడులో చాలామంది ఎంతమంది చదివినా ఏం చేసినా మళ్ళీ కోర్సులని అవి ఇవి చాలా నేర్చుకొని మళ్ళీ బ్యాక్ ఎండ్ ఇవన్నీ చేసుకొని జాబ్స్కి వెళ్తున్నారు. కానీ కేవలం అప్పుడు స్టార్ట్ చేసి శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్లో మేము చదివి ఈరోజు చాలా మంచి పొజిషన్కి, మంచి స్టేజ్కి మా ఫ్రెండ్స్ మేము అందరం వెళ్ళామంటే కేవలం అప్పుడు మీరు మా మీద పెట్టిన శ్రద్ధ ఇవన్నీ, దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఎస్పెషల్లీ దానికి కారణం మాత్రం ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం అని తెలుపుతారు సరే. ఇది ఎంతో అప్పుడులో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారని మేము అనుకునేవాళ్ళం. ఆఫ్టర్ దట్ ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ PG అయిపోయిన తర్వాత మాకు తెలిసింది, వన్స్ మాకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడులో మాకు అంత బాగా చదివించారు, అంత శ్రద్ధ మా మీద చూపించారు కనుక ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామని. ఇప్పుడు రైట్ నౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఓన్లీ ఫర్ ద మనీ, అండ్ అప్పుడులో అయితే మాత్రం డబ్బులు కాకుండా మాకు ఎంతో విలువైన విద్యని మాకు ఎంతో అద్భుతంగా మాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఈ 18 సంవత్సరాల తర్వాత ఈ అవకాశాన్ని మాకు అందించిన, ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఈ గెట్ టుగెదర్ చేసి అవకాశాన్ని మాకు అందించిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చాలా అభినందనలు తెలుపుతున్నాను. మేమైతే ఎవరు కూడా ఈ స్టేజ్కి వెళ్తామని కానీ ఇలా ఉంటామని కానీ ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ కమింగ్ ఫ్రమ్ వెరీ లో లెవెల్. ఆ లో లెవెల్లో కూడా నాకు తెలుసు మేము ఎన్నోసార్లు మా మదర్ని అడిగేవాడిని, మా ఫాదర్ లేరు. చాలాసార్లు లైక్ ఫ్రమ్ ఫీజ్ కన్సెషన్స్ అండ్ ఎవ్రీథింగ్లో కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సార్ అండ్ మేడం దే డన్ ఏ లాట్. చాలా చేశారు నా కోసం. ఎన్నోసార్లు వాళ్ళు మరి ఇంట్రెస్ట్ చూపించడం, మేము చదవకపోయినా నిల్చోబెట్టడం, చేయడం, కొట్టడం. ఎన్నోసార్లు కమింగ్ టు తిరుపతిరావు సార్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫస్ట్ నన్నే బోర్డు మీద పిలిచి రాయించేవారు. ఎన్నోసార్లు ఆయన కొట్టిన దెబ్బలు అయితే నేను చదివే మానేద్దాం అనుకునే స్టేజ్ కూడా వచ్చాను. ఆ స్టేజ్లో ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ అందరూ 1 అవర్లో చదివితే నేను 4 to 5 అవర్స్ చదివేవాడిని. ఎందుకంటే కేవలం భయంతో మాత్రమే నేను చదివేవాడిని. నేను సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, నేను ఓన్లీ ప్యూరిటీ బట్టి చదివేవాడిని. ఎందుకంటే కొట్టేస్తానేమో భయంతో ఆ 1 అవర్లో చదివేస్తే నేను 4 to 5 అవర్స్ చదివేవాడిని. ఎస్పెషల్లీ మనం పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ బయట బెంచ్ మీద కూర్చోబెట్టి అప్పుడు కూడా అప్ చెప్పుకునేవాడు సార్ నాతో. అవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. కేవలం ఆ రోజుల్లో అంత ఇబ్బంది పెట్టారు, అప్పుడు బాధపడ్డాను. కానీ రైట్ నౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజుల్లో నేను ఈ పొజిషన్లో ఉంటామని.
మా ఫ్రెండ్స్ అవనండి, సార్ మేడం అవనండి, దే సపోర్ట్ మీ అలాట్. కమింగ్ టు ద ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్వేస్ ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఎంతో చాలా సపోర్ట్ చేశారు ఎన్నో విషయాల్లో. ఫర్ మై వన్ బెస్ట్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక చిన్న చేద్దాం అనుకున్నాను వేరే ఒక పర్పస్ మీద. దాన్ని నేను ఎంతో మందిని అడిగాను, కానీ ఎస్పెషల్లీ మా పేరు నేను డిస్క్లోజ్ చేయను. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు. ఏమీ ఆశించకుండా చిన్న హెల్ప్ పెద్ద హెల్ప్ నేను వెనకాల నుంచో అయితే నాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ and coming to last 3 years of point of view, I am running one big company in Hyderabad. I am giving employment for 150 people and I have companies in USA and Dubai as well. నేను ఎప్పుడు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మన స్కూల్ చదివిన తర్వాత నేను వెళ్ళి డిగ్రీ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేను హైదరాబాద్లో 5 years నేను జాబ్ చేశాను అండ్ 6 yearsలో డెఫినెట్లీ నా కంపెనీ పెట్టాలని no one will support me including my family members. No one will support me. ఓన్లీ నా సార్లతోనే నేను 50 lakhs లోన్ పెట్టి నేను కంపెనీ ఒక 20 మెంబర్స్తో నేను స్టార్ట్ చేశాను. వితిన్ 1 yearలో నేను నా లోన్ అంతా క్లియర్ చేశాను. ఈరోజు ఐ సెటిల్ వెరీ వెల్. డెఫినెట్లీ దేవుడు చాలా అద్భుతంగా నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఆ రోజుల్లో హ్యాపీగా ఇప్పుడు హైదరాబాద్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. మొత్తం నేను చాలా కంట్రీస్ ఉన్నాను. రీసెంట్లీ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ February కల్లా I will start one more branch in విశాఖపట్నం as well. డెఫినెట్లీ ఈ జనరల్గా మనిషికి ఎంత డబ్బు సంపాదించినా ఏం సంపాదించినా దాంట్లో దేంట్లో కూడా సంతోషం అయితే ఉండదు. ఎందుకంటే ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్నో గంటలు కష్టపడి ఏం చేసినా సరే ఆ డబ్బు ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే ఎప్పుడు ఇవ్వదు. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాం, చాలా కష్టపడడం, ఎన్నో ఎదురు తిరుగుతున్నాం, ఎంతోమంది మమ్మల్ని నష్టం చేయాలని కూడా చూశారు. కానీ ఏం చేసినా ఈ ఫ్రెండ్స్తో గడిపే సమయం కానీ ఇలా మీ అందరూ రావడం కానీ ఐ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్నో గంటలు వెళ్ళినా ఇప్పుడు సంతోషం మాకు ఏమి అవ్వలేదు. కానీ 10 తర్వాత ఇప్పుడు ఇది అందరూ మా కలవడం, ఈ 18 సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రోజు అయితే మాత్రం గెట్ టుగెదర్ అనేది మా అబ్బాయిలు మీ అందరం కూడా కోఆర్డినేట్ చేసి ప్లాన్ చేస్తాం. కంపల్సరీ ఇయర్లీ ఒక రోజు అయితే మన అందరం కలిసి ఇంకా సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ మేము వైజాగ్లో బ్రాంచ్ స్టార్ట్ చేస్తే మా యానివర్సరీ రోజు మొత్తం మీ అందరినీ కూడా గ్యాదర్ చేయాలని ఎస్పెషల్ అయితే మేము ఖచ్చితంగా చేస్తున్నాం. అండ్ జాన్ హైదరాబాద్లో మా కంపెనీ యానివర్సరీ మళ్ళీ మీ అందరికీ మేము ఇన్విటేషన్ కూడా పంపిస్తాం. మీ అందరూ వస్తే మేము అకామిడేషన్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. మీ అందరూ రావాలి. లాస్ట్ 3 years బ్యాక్ నా దగ్గర ఒక ఎంప్లాయీ ఆల్మోస్ట్ 6 to 7 years, ఒక 8 years దాకా నా దగ్గర 5 years నాకు ఎంప్లాయీ వేరే వాళ్ళు డబ్బులు ఇప్పిస్తానని మా డేటాబేస్ అంతా లీక్ చేయడం జరిగింది. అప్పటికి సుఖీర్ నా దగ్గర 1 year మా కంపెనీలో జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ 1 year అయితే తన జాబ్ తను చేసుకునేవాడు, కానీ మేము అంతా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. పరంగా అబ్బాయి కరెక్ట్గా నాకు ట్రిప్లో అబ్బాయి ఇలా నన్ను ఫ్రాడ్ చేసేయడం, మా కంపెనీ డేటా అంతా లీక్ చేసేయడం తెలిసింది. మార్చ్లో నా మ్యారేజ్ అనమాట. ఆ టైం సిచ్యువేషన్లో నిజంగా ఫ్రెండ్ అనే వ్యక్తి, మాట ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్ అనే వ్యక్తి నా కంపెనీలో ఉండబట్టి నేను అన్నీ తను నమ్మి తనని నేను నా వరకు కొంత షేర్ చేసి ఈ వరకు నువ్వు చేయాలని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆఫీస్ టైం ప్రాక్టీస్ ఏమైతే తను ఎన్నో గంటలు నా కోసం నేను 6 గంటలు ఉన్న నైట్ 12-1 గంటల వరకు ప్రతిరోజు కూడా నా కోసం అయితే ఏమి ఆశించకుండా నాకైతే చాలా హెల్ప్ చేసి ఆ టైంలో అయితే నన్ను ఆదుకున్నాడు. అదైతే నేను జీవితాంతం తనకు రుణపడి ఉంటాను. తను యాజ్ ఏ ఎంప్లాయీగానే ఆఫీస్లో ఉంటాడు, నాకు చాలా సపోర్ట్ చేశాడు. అండ్ సర్టన్ సిచ్యువేషన్లో ఎందుకు మాట్లాడి ఇప్పుడు చెప్తున్నానంటే ఎవరిని నేను గొప్ప చేద్దాం కాదు, బికాజ్ దట్ ఈస్ ద కాల్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ ఇప్పుడు మనం నమ్మాలి. కొంతమంది మోసం చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ 2007 రాఘవేంద్ర స్కూల్ బ్యాచ్, దే నో ద వాల్యూ ఆఫ్ లైఫ్, దే నో ద వాల్యూ ఆఫ్ మనీ. అది ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఎక్కువ గుర్తింపు ఇచ్చారు. అండ్ నేను హైదరాబాద్లో మాకు ఓన్ ఆఫీస్ ఉన్నారని నేను చాలా అంటే నాకు మించిన స్టేజ్ నేను వెళ్ళాలని నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను బాగా, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై మదర్ అందరినీ కూడా నేను కొంత అమౌంట్ అనేది అడిగాను. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ ది అమౌంట్ వాల్యూ ఈజ్ స్మాలర్ దట్ ఈజ్ ఏ మ్యాటర్. అట్ ద టైంలో నేను వెనకాల అప్పుడే వచ్చిన దుర్గాప్రసాద్ తన దగ్గర తన బ్రదర్ని ఎవరిని అడిగి నాకు చిన్న హెల్ప్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ నేను రిటర్న్ చేసేసాను. కానీ ఆ టైంలో నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు నాకు ఎప్పుడు నేను జీవితంలో రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఈ బ్యాచ్ అందరినీ
ఎప్పటికప్పుడు మంచిగా లీడ్ చేసి ఎవ్రీ ఇయర్ ఒకసారి మా అబ్బాయిలందరూ గెట్ టుగెదర్ అంతా గ్యాదరింగ్ చేసినందుకు షోమేష్ కూడా మా కృతజ్ఞతలు, మా బ్యాచ్ ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఆర్గనైజ్ చేసినందుకు ఈ గెట్ టుగెదర్ని అందరూ చాలా రోజుల నుంచి అందరూ గ్యాదర్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం తిరుపతి కూడా అంత దూరం నుంచి తీసుకొచ్చి ఎంత సంతోషకరంగా ఈ రోజు చాలా నా లైఫ్లో అయితే చాలా మెమొరబుల్ డే. ఈ డే ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అన్ఫర్గెటబుల్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్, ఎప్పుడు మర్చిపోవడం జరగదు. ఎంత స్టేజ్కి వెళ్ళినా ఈ సంతోషం అయితే ఎప్పటికీ రాదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మనందరం కూడా ఒకే మాట మీద ఉంది, ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మనందరం కలిసి సమస్యను సాల్వ్ చేస్తే షుడ్ బి వెరీ ఈజీ. కాబట్టి అందరూ ఎవరు కూడా దేనికోసం కూడా బాధపడవలసిన లేదు. మీ లైఫ్ అంబిషన్ ఏదైతే ఉందో దాని మీద ఫాస్ట్గా వెళ్తే చాలా మంచిది. ఏది కూడా ఎక్కువ ఆలోచిస్తే మాత్రం డెఫినెట్లీ మనం బ్యాక్కి వెళ్ళిపోతాం. నేను 10 డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంటాను. అందులో 8 డెసిషన్స్లో అయితే నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను, 2 డెసిషన్స్లో అయితే ఫెయిల్ అవుతుంటాను. ఇది కామన్గా లైఫ్లో ఎప్పుడు అందరికీ జరిగేదే. కానీ మీ గోల్ ఏదైతే ఉందో దాని మీద అయితే మీరు 100% ఫోకస్ చేయండి. ఇదేదో నేను కంపెనీ పెట్టిన అందుకే అబ్బాయి చెప్పిన అనుకోవద్దు. అందరం కూడా అదే స్టేజ్ నుంచి పైకి వచ్చాం. డెఫినెట్లీ హార్డ్ వర్క్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఒక రోజు అయితే మనం అందరం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి అయితే కారణం ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం తిరుపతిరావు సార్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జీవితాంతం మిమ్మల్ని వాళ్ళని ఎప్పుడు నేను గుర్తుంచుకొని రుణపడి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందులోనే చూసాం ఆ వీడియోస్ లో స్విమ్మింగ్ మేడం స్విమ్మింగ్ చూసారో లేదో అందరూ, ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే చూడండి ఒకసారి. నేను మా హస్బెండ్ కి, మా అత్తగారికి కూడా చెప్పాను, మా మేడం ఏమన్నా నేనే చేయలేను ఇలా స్విమ్మింగ్, అసలు ఇవన్నీ చూసి నేను గెట్ టుగెదర్కి వెళ్తున్నాను, కొన్ని ఆసనాలు నేర్చుకొస్తున్నాను కూడా చెప్పాను మేడం. 2 ఆసనాలు ఏమైనా నేర్చుకోండి. చాలా బాగుంది. నాకు టైం ఉంటే మేము మీకు అంటే వీక్లీ వన్స్ అయినా జూమ్ మీటింగ్ లో ఏదైనా కనెక్ట్ అవుతాం. మీకు ఏమన్నా టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మేము కూడా నేర్చుకుంటాం. మీరు వేసే ఆసనాలు చూసి మాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది మాకు చెప్పాలి అంటే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సుఖదుఖే సమీకృత్వ లాభాలాభం జయ 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 అన్నారు కదా పెద్దలు. అంటే మనకందరికి జీవితం వడ్డించిన విస్తరి కాదు. రాత్రి పగలాగా సుఖాల తర్వాత దుఃఖాలు, దుఃఖాల తర్వాత సుఖాలు, కష్ట సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. అవన్నీ కూడా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా అందరూ కూడా స్థితిప్రజ్ఞ అలవాటు చేసుకోవాలి. విద్యాధనం సర్వధన ప్రధానం అన్నారు కదా పెద్దలు. ఇలాంటి విద్యాధనాన్ని అందరూ అందిపుచ్చుకొని చక్కగా మీరందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చిన్నప్పుడు మేము నాటిన పల మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి. ఎలాగంటే తీయటి మృదు మధురమైన అమృత ఫలాలు పండ్ల మొక్కలు నాటితే మనం అవి పెరిగి పెద్దయి మనకు పళ్ళు ఇస్తాయి కదా. అలాగే ముళ్ళ చెట్లు నాటితే ముళ్ళ మొక్కలు నాటితే అవి పెరిగి పెద్దయి ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. అలా మేము చిన్నప్పుడు వేసిన తీయటి ఫల మొక్కలు పెరిగి పెద్దయి ఇంతంతయి ఉడుడింతయి అన్నట్టు పెరిగి పెద్దయి అమృత ఫలాలు అందిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీరు ఇంకా మంచి ప్రయోజనాలు ఇవ్వాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఇంకా ఎంతోమందికి వెలుగునివ్వాలని ఆశీర్వదిస్తున్నాం. వేలాది మంది విద్యార్థుల హృదయాలలో మా స్థానం మధురంగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. నేను విజయనగరంలో ఉంటున్నాను. మా హస్బెండ్ సాఫ్ట్వేర్. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా
నిర్వహించిన ప్రతి విద్యార్థికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో అందమైన శిల్పాలు మలచినట్లు ఒక ఉపాధ్యాయుడు తన బోధన నైపుణ్యంతో ఇలాగా చూడండి అనేక రకాల వృత్తుల వారిని తయారు చేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులను తన పదవీ కాలంలో ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, సైంటిస్టులుగా, రాజకీయ నాయకులుగా, టీచర్లుగా ఇలా అన్ని వృత్తుల వారిని తయారు చేస్తున్నారు చూడండి. ఇలా మిమ్మల్ని అందరినీ ఇంత ప్రయోజకులుగా చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆనంద వర్ణాతీతం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో గౌరవం, ఎంతో ఇష్టం. నేను కూడా బాగా చదవాలి, టీచర్ వృత్తి భగవంతుడు ప్రసాదించాలని కోరుకునేదాన్ని. అలాగే కష్టపడి చదివాము. భగవంతుడు అనుకున్నట్టే మంచి ఉపాధ్యాయ వృత్తిని వరంగా మాకు అందించారు. ఆ ఉపాధ్యాయ వృత్తి వల్లే కదా చూడండి 18 years అంటే 18 సంవత్సరాలు 2007లో మా దగ్గర నుంచి మీరు 10th class పాస్ వెళ్ళిపోయారు కదా. ఇన్ని రోజులైనా కూడా మమ్మల్ని ఎంతో గుర్తుంచుకొని 18 సంవత్సరాలు 18 years తర్వాత మళ్ళీ అందరం కూడా ఇంత కోలాహలంగా పండుగ వాతావరణంలో ఈ సముద్రపు ఒడ్డున రిసార్ట్స్లో ఎంత హ్యాపీగా చూడండి, ఎంత సరదాగా గెట్ టుగెదర్ ఫంక్షన్ జరుపుకుంటున్నాం కదా. ఈ ఆనందం వర్ణాతీతం. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా కోరికని కాదనుకుంటూ వచ్చినందుకు మరొకసారి నా తరఫున వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్, మేడం అండ్ తిరుపతిరావు సార్. సార్ అయితే చాలా దూరం నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చి మరొక్కసారి వాళ్ళ పేరు, ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు చెప్తే మొత్తం అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ భారతి టైం వేస్ట్ చేయొద్దు, జస్ట్ ఎంకరేజ్ చేసి గెట్ టుగెదర్ అని కంటిన్యూస్ ఫాలో అప్ చేసి తను కూడా బాగా సపోర్ట్ చేసింది. తను ఫోర్స్ వల్లే యాక్చువల్గా ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయింది గెట్ టుగెదర్, లేదంటే నిద్రమోహన్లకు ఎక్కడెక్కడ కొడుకునే కాబట్టి షేర్. సో దానికి రేణుక చాలా థ్యాంక్స్. ఇంకా భారతి అయితే చాలా చాలా హెల్ప్ చేసింది. వాళ్ళ అత్తగారు మామగారు కూడా తనకి ఏది కావాలంటే అది కావాలని దగ్గరుండి తీసుకెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నిటికీ హెల్ప్ చేయడానికి బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే రాజేష్ చెప్పినట్టు ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం, తిరుపతిరావు సార్ వల్ల అందరం ఈ పొజిషన్ లో ఉన్నాం. అప్పట్లో మన ఫీజు అయితే 350 రూపీస్. ఇప్పుడు మా అబ్బాయి లేట్ అయిపోయారా?
నైట్ క్లాసెస్ ఉండేవి మనకి అప్పుడు దోమలు ఎక్కువ ఉండడం వల్ల దోమల ఫ్యాన్ పెట్టారనమాట. విద్యార్థులందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు, తీపి గుర్తులను, అనుభూతులను ఒక్కొక్కరుగా గుర్తు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. చూడండి, ఎప్పుడో 18 ఇయర్స్లో జీవితం వాళ్ళు 10th క్లాస్ చదివంటే అంతకుముందుగా హై స్కూల్ సెక్షన్ కదా. అన్ని చాలా చాలా నేర్చుకున్నాం. ఆ విద్యార్థి చదువు ఒక్కటే కాదు, దాంతో పాటు చాలా విషయాలు అనిపించింది మాకు. లైఫ్ లో ఎలా ఎదగాలి, ఎవరితో ఎలా మెలగాలి. ఎస్పెషల్లీ 2007 బ్యాచ్ అయితే మామూలుగా బయటకు వెళ్ళామంటే మనీ పరంగా వేరియేషన్ చేసి చూపించే బ్యాచ్ అయితే ఇది కాదు. ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్రెండ్స్ అందరూ కూడా మాకంత కొలాబరేషన్ జరిగింది. బాయ్స్ అందరినీ గ్యాదర్ చేసి సోమేష్ మాత్రమే. అప్పటి నుంచి 2007 తర్వాత నుంచి కూడా ప్రతి ఇయర్ మేము కలుపుతూనే ఉంటాం. ఇప్పటికి 18 ఇయర్స్లో బాయ్స్ అని గర్ల్స్ కలుపుతాం, కానీ 18 ఇయర్స్లో బాయ్స్ అందరూ కలిసే ఉన్నాం ఇప్పటి వరకు. కొంతమందే మిస్ అయ్యారు. మేము ఆల్రెడీ 25 ఇయర్స్ ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. 2 days చాలా గ్రాండ్గా చేసుకున్నాం. అంటే మేము మా అందరికీ మామూలుగా ఫ్రెండ్షిప్ అంటే లవ్, అమ్మాయి, డబ్బు, మందు. డ్రెస్సులు కొనడానికే సరిపోతుంది, అక్కడ చదువు అయితే ఏం చెప్పట్లేదు. మాకు 300 రూపాయలు తీసుకుని కూడా మేమందరం ఇంత మంచి పొజిషన్లో ఉన్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హెల్త్ ఈజ్ వెళ్తున్నారు కదా, మీ ఆరోగ్య మహాభాగ్యం మీద. అందరూ ఇంకా చిన్న వయసే కదా, అందరూ రోజుకి 4 గంటలు కదా, 4 గంటల్లో 1 hour మన గురించి మనం ఖర్చు పెట్టుకోవాలి. రోజు మీరందరూ కూడా ½ hour వాకింగ్ చేయండి, ½ hour యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు చేస్తూ హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు అందరినీ. మన ఫ్రెండ్ రాజేష్ ని అప్రోచ్ అయ్యి అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు జాబ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత తను చెప్పినట్టుగా ఒకనొక స్టేజ్లో ఆ అబ్బాయి అలా చేయడం వల్ల ఇంక నేనే మన ఫ్రెండ్ కదా అని చెప్పేసి నా ఫుల్ లెంత్ ఇంకా టైం కూడా ఆఫీస్లో పెట్టి తనకు చాలా అయితే సపోర్ట్ చేశాను నేను. ఆ సపోర్ట్ని, ఆ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ కొంతమందికి నేను తెలియకపోవచ్చు. ఒకరిద్దరు ఉన్నారు, జయబాబు నా పేరు, నిమ్మగడ్డ. టైం అవ్వకుండా బెల్ ఎవరు కొట్టమన్నారని చెప్పి భారతీయ పెట్టుబడి గ్రూప్ నుంచి లేదంటే ఆ ఆర్గనైజేషన్ నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు నేను ఒక 2 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయింది నాకు, బెడ్ మీద ఉన్నప్పుడు. సో ఆ టైంలో కూడా సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు అండి. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ. అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకు ధన్యవాదాలు.